హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలను ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపుగా 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్నటువంటి 4 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. ఈశాన్య రాష్ట్రాలకు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి విస్తరించిన కారణంగా ఈ వర్షాలు నమోదవుతాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఫిబ్రవరి 25, 26, 27 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవగా ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కూడా రానున్నటువంటి 3 రోజుల పాటు వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ తెలంగాణ, అదేవిధంగా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మాత్రమే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రాయలసీమ వ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు మార్చి మొదటి వారం నుంచే నమోదు కానున్నాయి. ప్రస్తుతానికి ఫిబ్రవరి మధ్యలోనే మార్చి నెలలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సంవత్సరం అంటే రానున్నటువంటి నెల రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇది ప్రస్తుతానికి ఉన్న తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.